చేసినప్పుడు మీరు వెళ్ళే ఛానల్స్ ఏంటో తెలుసు కదా. రైట్, మనతో పాటుగా మీకన్నా చాలా మంచి మంచి ప్యానెల్స్ లోనే మేము శ్రీనివాస్ గారు కోటి రూపాయల తల నరికి తెస్తా అనే ఛానల్లో మీరు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోటేమో చెప్పు తీసుకొని అంటాడు. అది మీరున్న ఛానల్స్ సూపర్ అమ్మా. ఎత్తుకోండి వెళ్ళి అర్థమైందా? శ్రీనివాస్ గారు నీతి సిగ్గుపడిందమ్మా. శ్రీనివాస్ గారు మీరు స్ట్రైట్ పాయింట్ లోకి రండి. వెంకటరెడ్డి గారు, మేము ఒకటి క్లియర్ గా అడుగుతున్నా, మీ పార్టీ అధికారంలో ఉండి 170 వైనాట్ 170 అన్న మీ గొప్ప పార్టీ సింగిల్ గా వస్తున్న పార్టీ, మీ నాయకులు ఒక్కడు ఎందుకు జారిపోతున్నాడు? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నాడు? మీ నాయకుడు అంత గొప్పగా పరిపాలన ఉంటే మీ యొక్క ఎమ్మెల్యేని మీ నాయకుడు అడుగు చేయడంలో ఎందుకు నడవలేకపోతున్నారు? చెప్పండి సార్. దీనికి సమాధానం జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు పార్టీ పెట్టారు? రామాగౌరప్రసాద్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? తోట చంద్రశేఖర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? రాజు రౌతేజీ గారు ఎందుకు వెళ్ళిపోయారు? మాదాస గంగారాం గారు ఎందుకు వెళ్ళిపోయారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. మిస్టర్ ముక్తా గారు, ఎవరు పవన్ కళ్యాణ్ మెంటలు ఎక్కిందంటావా? పవన్ కళ్యాణ్ మెంటలు ఎక్కిందా? ఎక్కే ఉంటది. చూపించండి. ఒకసారి వెళ్ళి చూపించండి. శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం అండి వెంకట, అది అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు పాయింట్ లోకి రండి అని చెప్తే మళ్ళీ మీరు వేరే అంశాల మీదకి ఎందుకు వెళ్తారు? మీ స్ట్రైట్ పాయింట్ పవన్ కళ్యాణ్ పెడుతున్నాడు వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో వినండి. శ్రీనివాస్ గారు ఇప్పుడే మంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా ఆయన మీద పోస్టులు పెడుతున్నారు అని చెప్పి ఖండించారు. మళ్ళీ మీరు ఆ రకంగా వినండి. జంక్షన్ నుంచి వచ్చాడు పిచ్చి పిచ్చికి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ వెంటనే ఎక్కిందండి. ఇది మీ సంస్కారం రా బాబు. శ్రీనివాస్ గారు సంస్కారం ఇది. ఆ పవన్ కళ్యాణ్ గారు మీకు నేర్పింది ఇది. శ్రీనివాస్ గారు మీ బతుకులు ఇది. అందుకని అట్టేసింది మీ పార్టీ. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, మీరు పాయింట్ లోకి వచ్చి స్ట్రైట్ గా మాట్లాడతారా? నేను అడిగిన సమాధానం చెప్పండి. వదిలేయండి అవన్నీ వదలండి. నేను అడిగిన 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనట. దాని సారాంశం ఏంటి? ఏం చేయబోతున్నారు? అభ్యర్థులను ఎవరైనా ఖరారు చేయబోతున్నారా? లేకపోతే మీ ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో మీరు పోటీకి సిద్ధపడండి అని చెప్పి దిశానిర్దేశం చేస్తారా? 100% గెలుపు గుర్రాలని అందరూ ఒక దాటి మీద తెచ్చి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో క్లీన్ సీట్ టీడీపీ జనసేన కలిపి ఏ రకమైన వ్యూహాలు నటించాలి, వైఎస్ఆర్సీపీ కోర్లు ఎలా పీకేయాలి, ఈ లంక ఎలా పాతారాలు ఒకేయాలని ప్రాణంలో మేము ఉన్నాం. మీరు చూస్తున్నారు ఈ ఉత్తరాంధ్రలో ఇంకా ఆరుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా పార్టీకి తొంగి చూస్తున్నారు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలా నాయకుడు ఈ నియంత్రణ పట్టుకోలేక, ఈ నియంత్రణ భరాయించలేక, ఈ అవినీతి పార్టీలో ఉండలేక, అన్యాయం చేయలేక, ప్రజల్ని మోసం చేయలేక ఒక నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీలోకి వెళ్ళాలి. రానున్న ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలకు మంచి సంక్షేమం అని చెప్పి మా పార్టీగా చూస్తున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, ఉభయ గోదావరి జిల్లాలో మీకు ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందో, లేకపోతే మీ సామాజిక వర్గం ఎక్కువ ఉందో, మీకు బాగుంటుంది అని చెప్పి మీ అంచనా? ఎన్ని సీట్లు మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది? ఈ 3 రోజుల క్లారిటీ వస్తుందా అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్త, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఫుల్ క్లారిటీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అతి త్వరలో 2-3 రోజుల్లో ప్రకటిస్తారు. మీ టీవీ ఛానల్కే ముందుగా అన్ని ఛానల్ మీకు కూడా వస్తుంది. చాలా క్లారిటీలో టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. చాలా ఎక్కువ సీట్లు మేము జనసేన కూడా తీసుకోబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అతి సన్నిహితంగా చాలా క్లోజ్ గా ఏం చేయాలి, రాష్ట్ర బాగోగులు ఎలా చూడాలని చెప్పి ముందుకు దూసుకుపోవడానికి ఈ ప్లాన్ కానీ, ఈ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి ఈ యొక్క క్యాంపులు కానీ ఒకటే ఎన్ని పొత్తులు వెడగొట్టడం కోసం రకరకాల స్కెచ్లు కూడా మేము ముందుకు దూసుకుపోతాం. వినండి, నాకే కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉన్నది మీరు చెప్పి వింటేనే. ఈ 3 రోజుల్లో ప్రకటిస్తారు అంతేనా?
3 రోజుల్లో ప్రకటించడం కాదు, ఈ 3 రోజుల్లో ప్రణాళిక రచిస్తాం. ఎక్కడ గెలుస్తుంది, ఏ సీట్ లో ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఎలాంటి గెలుపు గుర్రాలు పెట్టాలి, ఓకే, ప్రణాళిక దాని మీదగా రచిస్తారు. ఉంటుంది. ఓకే. సంక్రాంతి అదే, రోజు అదే, గెలుపు అదే, గెలకడానికి. మీరు ముందు ప్రకటిస్తారు అంటే నాకు డౌట్ వచ్చింది. ఆయనేమోని కుప్పంలో ఉన్నారు, ఈయనేమోని ఇక్కడ ఉన్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? మీ కలిసే కదా ప్రకటించాలి. ప్రణాళిక నా డౌట్ అది. ప్రణాళిక ప్రణాళికబద్ధంగా ఓకే, ఉంటుంది. ఓకే, సంక్రాంతి రోజులో అయితే ప్రకటిస్తాం. ఓకే, ప్రణాళికతో ఉన్నారు. రైట్, ఓకేనండి, ఫైన్. ప్రణాళికతో ఉన్నారు. ఓకే, పాపం మనతో పాటు బాలకోటి గారు చాలా సేపటి నుంచి బాలకోటి గారు పాపం ఒక నిమిషం, మెంటల్ అయిపోతున్నారు. మిగతా దానికి జారిపోకుండా కొంచెం కాపాడుకోండి. ముక్క గారు ఒక్క ఆ, నిమిషం. ఓకే, జాగ్రత్త. ఓకే, బాల్ వెరీ కోటి- గుడ్. జాగ్రత్త అమ్మ, వెంకటరెడ్డి గారు జాగ్రత్త కొంచెం. ఓకే, మీ అనవసరం మీ సీట్ ఉందా, అడుగులు పోయిందా? టైం వేస్ట్ అనవసరంగా. ఓకే, వెయిట్ అండి. పోయినసారి పోటీ చేశాక ఉందా, ఎత్తుకుపోయారు. ఒకసారి ఇలా వైజాగ్ సైడ్ వస్తే రావచ్చు కదా, మా పక్కనే హాస్పిటల్ ఉంది, చూపిస్తాను కొంచెం. ఆయన వైజాగ్ లోనే ఉన్నారు. పవన్ శ్రీనివాస్ పవన్ గారు కళ్యాణ్ కా? వినండి వినండి ముక్క గారు ఏం పవన్ కళ్యాణ్ మెంటల్ ఎక్కించి ముక్క శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, చూపిస్తారా? ఒక్క నిమిషం, వెయిట్ వెయిట్ ఒక వెయిట్ తోడు పెళ్లికి అవునులే, రావాలి. వెయిట్, వెయిట్ అండి. తోడు ముక్క పెళ్లికి శ్రీనివాస్ గారు, జడ్జిలో ఉన్న వాళ్ళకి ముక్క అందరికీ శ్రీనివాస్ గారు, మెంటల్ ఎక్కింది. ముక్క శ్రీనివాస్ గారు. చూపిస్తే కరెక్ట్గా మాట్లాడుతూ ఎంతలో ఓకే, ఓకే, ఒక్క గౌరవంగా నిమిషం, ముక్క శ్రీనివాస్ గారు. సీట్ ఉందా, పోయిందా? ముక్క శ్రీనివాస్ గారు. దగ్గరుండి హాస్పిటల్ అన్నా, సేవలు సీట్ ఉందా, పోయిందా? నేను వెంకటరెడ్డి గారు ఒక్క కొంచెం నిమిషం. మెంటల్ ముక్క శ్రీనివాస్ గారు, ఎంతకాలం సీట్ ఉందా, పోయిందా? ముక్క శ్రీనివాస్ గారు, తెలుగుదేశానికి కదా? వినాలండి మీరు. ముక్క శ్రీనివాస్ గారు వైజాగ్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్, ఆయన చిత్తూరుకి. పోయినసారి పోటీ చేశాడు, ఒక్క ఇప్పుడు నిమిషం, పోయింది, వెంకటరెడ్డి ఎక్కిపోయిందా గారు, సీట్ అని. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ముక్క శ్రీనివాస్ గారు, ముక్క శ్రీనివాస్ గారు, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీ వీలైతే ఆయన కలండి. ఆయన విశాఖపట్నంలోనే ఉన్నారు, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నారు, విశాలాక్షి నగర్లో. అక్కడే లొకేషన్ ఉన్నారు. పెడతారా వెంకటరెడ్డి నేను గారు? స్టూడియోకి రమ్మంటే ఆయన వైజాగ్లో ఉన్నారు. మీకు ఏమైనా పర్సనల్గా ఉంటే రేపు సరదాగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి, ఏదో డిసైడ్ అయ్యి నాకు చెప్పండి, మళ్ళీ రేపు డిబేట్ లేదు నైట్ కి వెళ్తాను సార్, కొంచెం లొకేషన్ పెట్టమని సార్, నైట్ కి ఆ, వెళ్తాను ప్లీజ్, ఓకే. కొంచెం లొకేషన్ పెట్టమనండి. మీ జనసేనలు పిచ్చేళ్తా నాకు వదిలేదు సార్, ఎందుకు కూడా వెళ్తాం. ఓకే, మనతో బాలకోటి గారు కూడా బాలకోటి గారు ఏ వస్తాను సార్, ఫ్రెండ్ కదా, ఇద్దరు కలుతో తప్పే, మేడం గారితో మా ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పే కదా, నువ్వు నేను ఫ్రెండ్స్ కదా సార్, కలుతో తప్పే ఉంది. రైట్.